హలో శంకర్. హలో మ్యామ్. లెట్స్ ప్రాక్టీస్ బీ ఫార్మ్. Yes ma'am. రమ్యకి క్లాసెస్ రెగ్యులర్ గా ఉండే అలవాటు ఉంది. Ramya is used to being regular for the classes. ఒకప్పుడు రమ్య క్లాసెస్ రెగ్యులర్ గా ఉండేది కాదు. Ramya never used to be regular for the classes once ఎందుకంటే ఆమెకి క్లాసెస్ రెగ్యులర్ గా ఉండే అలవాటు ఉండేది కాదు. because she wasn't used to being regular for the classes once. కానీ ఫ్యూచర్ లో క్లాసెస్ రెగ్యులర్ గా ఉండాల్సి వస్తది. But she will have to be regular for the classes in the future. అప్పుడు ఆమె క్లాసెస్ రెగ్యులర్ గా ఉండగలుగుతాది. Then she will be able to be regular for the classes. కానీ ఫ్యూచర్ నేను క్లాసెస్ రెగ్యులర్ గా ఉండలేను. But I can't be regular for the classes in the future. ఒకప్పుడు నేను క్లాసెస్ రెగ్యులర్ గా ఉండగలిగేవాడిని. I could be regular for the classes once. కానీ ఈ మధ్య క్లాసెస్ రెగ్యులర్ గా ఉండట్లేదు. But I am not being regular for the classes nowadays. కానీ మా ఫ్రెండ్స్ ఈ మధ్య క్లాసెస్ రెగ్యులర్ గా ఉంటున్నారు. But my friends are being regular for the classes nowadays ఎందుకంటే వాళ్ళకి క్లాసెస్ రెగ్యులర్ గా ఉండే అలవాటు ఉంది. because they are used to being regular for the classes. ఫ్యూచర్ లో కూడా వాళ్ళ క్లాసెస్ రెగ్యులర్ గా ఉంటారు. They will be regular for the classes in the future also. కానీ ఫ్యూచర్ లో రాజు క్లాసెస్ రెగ్యులర్ గా ఉండడు. But Raju won't be regular for the classes in the future. గతంలో రాజు క్లాసెస్ రెగ్యులర్ గా ఉండాలి కానీ ఉండేవాడు కాదు. Raju was supposed to be regular for the classes once, but he never used to be regular. కానీ ఈ మధ్యన రాజు క్లాసెస్ రెగ్యులర్ గా ఉంటున్నాడు. But Raju is being regular for the classes nowadays. అందుకే నేను కూడా రెగ్యులర్ గా ఉండాల్సి వస్తుంది. That's why I have to be also regular for the classes. కానీ మా ఫ్రెండ్స్ ఈ మధ్య క్లాసెస్ రెగ్యులర్ గా ఉండాల్సిన అవసరం లేదు. But my friends don't need to be regular for the classes nowadays. ఫ్యూచర్ లో వాళ్ళు రెగ్యులర్ గా ఉంటారు. They will be regular in the future.